చేశాడు. అర్థమైందండి? నీ గర్భఫలము ద్వారా భూలోక జనములన్నిటినీ ఆశీర్వదిస్తానని చెప్పిన మాట ఇప్పుడు శారాయి అన్నట్టు డొంక తిరుగుడు మాట కాదు. శారా గర్భము ద్వారానే ఆ ఆశీర్వాదకరమైనటువంటి ఆ కుమారుడు పుట్టబోతున్నాడు. అంతేనండి? కాబట్టి ఇప్పుడు దేవుడు మళ్ళొకసారి వచ్చి అబ్రాహాముతోటే చెప్పాడు, నువ్వు అనుకుంటున్నట్టు ఆ కుర్రోడు కాదు, నీ భార్య అయినటువంటి శారా పేరు కూడా మారుస్తున్నాను. ఏమండి? నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. ఇప్పుడు చూసారా, అబ్రహాం గారు నమస్కారం చేశాడు కానీ లోపల నవ్వుతున్నాడు.